డాన్స్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం కదా యు ఆర్ డాన్సింగ్. సరసలా చేశాను. ఓకే ఓకే. బట్ చాలా కాలం తర్వాత మళ్ళీ డాన్స్ అనడం, అది దాన్ని డాన్స్ అన్న నేను, తను ఏదో చేయమన్నారు. ఏంటంటే సరే త్వరగా నేను డాన్స్ చేయలేను, నేను నాకొద్దు అని ఇలా బట్టి పెట్టడం కన్నా చేసేస్తే త్వరగా అయిపోతుంది కదా. ఓకే, మన సినిమాలోకి దిగేసాం, రంగంలోకి దిగాం, ఇంకా ఈదాల్సిందేగా, ఇంకా యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ విత్, సరే త్వరగా అయిపోతుందని. అది ఆ 7 టేకులు 8 టేకులు చేసి 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 ఇంకా నా వల్ల మొన్న కూడా స్టేజ్ ఎక్కినప్పుడు కూడా స్టెప్ సరిగ్గా రాలా. అది అది మా ఎడిటర్, మా మహానుభావుడు, ఆయన బాగా కట్ చేశాడు, బాగా చూపించారు. మా మాస్టర్ మోయిన్ మాస్టర్ గారు బాగా కంపోజ్ చేశారు. నాకంటూ సరే ఇంత సింపుల్గా పెట్టుకుంటాం సార్, అది ఎక్కువ కాంప్లికేటెడ్ లేదని, కాంప్లికేషన్ అంతా హర్షాకి ఇచ్చి నాకు ఊరికే ఆ హుక్ స్టెప్స్ మటుకు చిన్నగా లేట్గా నేర్పించాను. బట్ హుక్ స్టెప్స్ కూడా కొంచెం కాంప్లికేటెడ్గానే ఉన్నాయి కదా. ఎంతైనా ఒక హీరోకి ఒక స్టెప్ చేయించాలి అన్నప్పుడు కొంచెం ఒక కాంప్లికేషన్ ఉండాలి కదా. అసలు రైమింగ్ టైమింగ్ అదిరిపోయింది, సినిమా మొత్తం ఇట్లాగే, మామూలే కాదు. కానీ ఆయన చెప్పిన దానికి, ఈయన రైమింగ్ టైమింగ్కి, ఆయన చెప్పిన ఎమోషన్స్కి ఏంటో ఆయన భయపెట్టగలరు, నవ్వించగలరు, ఏడిపించగలరు. నన్ను అయితే ఏడిపించేశారు, అయ్యో నన్ను అయితే నిజంగా ఏడిపించారు. ఓకే, సో